నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. జూలై 26కి ఒక ఫ్యామిలీ, ఒక డ్రామా, ఒక సెంటిమెంట్, యాక్షన్ అన్ని కాంబినేషన్లో ఒక మూవీ అయితే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతుంది. అదే పురుషోత్తముడు. మరి పురుషోత్తముడు స్టోరీ ఏంటి, అసలు మూవీలో పురుషోత్తముడు ఎవరు, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు మూవీ టీం ఉన్నారు. డైరెక్టర్ రామ్ గారు, హీరోయిన్ హాస్ని గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అండి. సో ఏంటండి, ఎలా నడుస్తుంది, ప్రమోషన్స్ అంతా బాగున్నారా? సో ట్రైలర్ చూసాము, అమేజింగ్ కాన్సెప్ట్ అనిపించింది. అంటే లైక్ ఒక ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ అనిపించినాయి. సో హౌస్ ఇట్ గోయింగ్? కొంచెం ముందుకు రావడం వల్ల రిలీజ్ కొంచెం హెక్టిక్ ఉంది, బట్ ద ప్రమోషన్స్ ఆర్ గోయింగ్ ఇన్ అ బ్రిలియంట్ వే అండి. అండ్ వీఆర్ హ్యావింగ్ అ వెరీ గ్రాండ్ రిలీజ్, చాలా గ్రాండ్ రిలీజ్, వరల్డ్ వైడ్ ఉన్నాము. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సో ఆల్టుగెదర్ వీఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఓకే. సో కానీ కమెంట్స్లో కొందరు అంటున్నారు రాస్తరుణ్ కనిపించట్లేదు ప్రమోషన్స్లో, ఎనీ రీజన్స్? రాస్తరుణ్ కనిపించట్లేదు అంటే ప్రపంచం అంతా తెలుసు. హీ హాస్ గాట్ సమ్ పర్సనల్ ఇష్యూస్, సో దట్స్ వై కుడెంట్ అటెండ్ అవ్వలేకపోతున్నారు. బట్ సినిమా రిలీజ్కి, ఎందుకంటే సినిమా రిలీజ్ రెడీ వచ్చేసింది. సో సమ్మన్ హ్యాస్ టు టేక్ దట్ చార్జ్ యాక్చువల్లీ. సో ఈ సపోర్టింగ్ అస్ ఫ్రమ్ బిహైండ్, బట్ వీఆర్ గోయింగ్ విత్ ద మాకు ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, ట్రైలర్స్ నుంచి టీజర్, సాంగ్స్ కూడా రిలీజ్ చేసాం. సో వీఆర్ గెటింగ్ అ వెరీ గుడ్ రివ్యూస్ అండ్ గుడ్ రెస్పాన్స్. సో దాంతో ఇంకా మేమే ముందుకు వెళ్తున్నాం. ఓకే. సో హీరోయిన్ గారు యాక్చువల్లీ లుక్ రియలీ ప్రిటీ మూవీలో కూడా. సో యూ హ్యావ్ వెరీ స్మైలింగ్ ఫేస్ యాక్చువల్లీ. అండ్ రెయిన్బో బెల్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు కరాటీలో? అంటే ఎల్లో బెల్ట్, బ్లాక్ బెల్ట్ అంటే తక్కువగా చూస్తాడేమో అని రెయిన్బో బెల్ట్ చెప్పేశాను. అంటే అన్నీ కలిపి ఒకటిసారి కొట్టేస్తాను. ఓకే. సో క్యూట్ అనిపించింది. సో లైక్ తెలుగు మాట్లాడుతున్నారు, నేర్చేసుకున్నారా తెలుగు? తెలుగు నేర్చుకుని వచ్చాను. ఓకే. సో కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీలో, యూ డూయింగ్ ద ఫస్ట్ మూవీ పురుషోత్తముడు. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది రామ్ గారి నుంచి? రామ్ సార్ నాకు ముందు నుండి తెలుసు. నేను హైదరాబాద్కి ఒక ఆడిషన్కి వచ్చాను, ఫోటోషూట్కి వచ్చాను. అప్పుడు నాకు కలిశారు ఒక ప్రొడక్షన్ హౌస్లో. సో అప్పుడు మేము మీట్ అయ్యాం అండ్ స్టోరీ చెప్పారు. లెట్స్ సీ, ముందు చూద్దామని. చాలా ఆడిషన్స్ తీసుకున్న తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను. అలా చాలా ఇంప్రెస్ చేశాను సార్కి. సార్ నేను తెలుగు నేర్చుకున్నాను, నాకు మూవీలో ఛాన్స్ ఇవ్వండి. సో సార్ అలా ప్రొసీడ్ అయ్యాము. ఓకే. అంటే తెలుగు నేర్చుకుంటేనే మూవీలో ఛాన్స్ ఇస్తా అన్నారా ఏంటి? తెలుగు అంటే కష్టం ఉండదు కదా, యాక్టింగ్ చాలా మంది వస్తారు చేస్తారు, ఇది తెలుగు రాదు కదా. సో ఫస్ట్ నేను తెలుగు నేర్చుకొని వచ్చాను. ఓకే. మీకు ఎవరు తెలుగులో ఇంత చక్కగా మాట్లాడుతున్నారు? ఎన్నో ఇయర్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇంత మంచి మాట్లాడే హీరోయిన్స్ చూడలేదు అసలు. నేను చాలా తెలుగు సినిమాలో చూసేదాన్ని ముందు నుండే, అండ్ ఇప్పుడు కూడా తెలుగు సినిమాలో చూస్తాను. తెలుగు సినిమాలు చేస్తారు కూడా ఇప్పుడు? చేస్తున్నా కూడా. అండ్ అంటే కొంచెం ప్రాబ్లం అయ్యేది తెలుగులో. సో సార్ చెప్పేవారు దీనికి ఇలా మీనింగ్ వెళ్తుంది, అలా. సో సార్ దగ్గర నేర్చుకున్నా చాలా వరకు. ఓకే. మరి తెలుగు సినిమాస్ అంటే చూస్తున్నారు చాలా ఇయర్స్ నుంచి అన్నారు కదా, మరి మీ బెస్ట్ తెలుగు ఫిలిం, మీ ఫేవరెట్ ఫిలిం ఏంటి తెలుగు? నిన్ను కోరి, నాకు నాని సినిమా ఇష్టం. చాలా సినిమాలు అంటే 90sలో రాజా ఫిల్మ్, అంటే సౌందర్యది ఉంది, అంటే వెంకటేష్ గారిది. సో ఆల్మోస్ట్ అన్ని చూసాను తెలుగులో. తెలుగే. ఓకే. సో యాక్చువల్గా ట్రైలర్లో చూసినప్పుడు అంటే హాస్ని గారు ఆ నేటివిటీ వచ్చింది. అంటే లైక్ తను తెలుగు అమ్మాయి కాదు అనిపించలేదు అసలు, ఆ నేటివిటీ కనెక్షన్ వచ్చేసింది. సో వీళ్ళ బాండింగ్ ఎలా ఉండబోతుంది? అండ్ స్టోరీలో పురుషోత్తముడు అని టైటిల్ పెట్టారు. ఎవరా పురుషోత్తముడు, ఏం జరుగుతుంది? సో ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయిందండి. తను కూడా బాంబే నుంచి వచ్చినా కూడా మన తెలుగుదనం, తెలుగు పల్లెటూరులో తీసాము ఈ సినిమా. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూట్ చేసాము. కథలో కూడా ఇది ఒక పల్లెటూరి అమ్మాయి, ఒక గడుసు పిల్ల, తన లైఫ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మనకు కథలో చూడాలి. దాంట్లోకి హాసిని చాలా బాగా దాన్ని పాత్రని అర్థం చేసుకోవడం, తను బాగా దీనికి సినిమా కోసం కష్టపడటం జరిగింది. సో మనకి ఈ సినిమాలో ఉండే ఆ హీరోయిన్ పాత్రకి తను చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. నెక్స్ట్ ఈ సినిమాలో పురుషోత్తముడు ఎవరు అంటే, సినిమాలో అయితే మాత్రం హీరోనే ఎప్పుడైనా సరే, ఇట్స్ హీరో బేస్డ్ ఫిల్మ్, హీరోనే పురుషోత్తముడు సినిమాలో. ఓకే. అంటే రాజ్ తరుణ్ గారు పురుషోత్తముడు అంటారు. కరెక్ట్. అంటే రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ కనిపించినాయి. ఒక దాంట్లో ఏమో సీఈఓగా కనిపిస్తున్నారు, ఒక దాంట్లో ఏమో ఒక విలేజ్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఏంటి డబుల్ యాక్షనా, డబుల్ డ్రామానా ఏంటి? సో ఈ కథ చాలా చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొని చేసామండి ఇది. యాక్చువల్లీ మీరు పోస్టర్స్లో కూడా చూస్తే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అన్నారు. సో ఒక రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని నేను ఈ కథను మొత్తం తయారు చేసుకున్నాను.
మనకి రాజ్ తరుణ్ గారిని ఇప్పటిదాకా చూసిన ఫిల్మ్స్లో కన్నా ఈ ఫిల్మ్లో మనకు ఒక కొత్త రాజ్ తరుణ్ గారు, ఆయన ఒక కొత్త పర్ఫార్మెన్స్తో మనకు కనబడతారు. సో ఇంతకుముందు ఎప్పుడు చూడకుండా మనం ఒక కొత్త పర్ఫార్మెన్స్తో మనకు బాగా తెలిసిన హీరో కొంచెం కొత్తగా కనబడితే ఎంత బాగుంటుందో. సో ఈ సినిమాలో రాజ్ తరుణ్ గారిని మనం అలా కొత్తగా చూడబోతా ఉన్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అసలు కథ ఏంటి అనేది ఇంకొన్ని గంటలు అయితే మనం ఫిల్మ్లో బయటకు వచ్చేస్తుంది. చూడొచ్చు అంటారు. 100%. సో అంటే లైక్ కొంచెం ఎక్కడో శ్రీమంతుడు మహర్షి కైండ్ ఆఫ్ మిక్స్డ్ కాంబినేషన్ లో అనిపించింది. అలాంటి ట్రాక్ ఏమన్నా ఉంటుందా స్టోరీ? అసలు ఆ కథకి దీనికి సంబంధం ఏమి ఉండదండి. శ్రీమంతుడు అను ఆ మహర్షి నేను కూడా చూశాను. చాలా పెద్ద 100 కోట్లు 70 కోట్లు పెట్టి చేసిన సినిమా అది బాగుంటుంది. కానీ దానికి దీనికి ఏమాత్రం 1% కూడా లింక్ ఉండదు. బట్ ఏంటంటే 2.5 గంటల సినిమాని మనం ఒక 2 minutesలో ఒక ట్రైలర్ చేస్తున్నప్పుడు మనం కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది. జనాలు అట్లా అనుకుంటున్నారు, నాకు అర్థమవుతుంది. బట్ రేపు సినిమా చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు. దానికి దీనికి ఏమాత్రం అసలు సంబంధమే లేదు అంటారు. అసలు ఉండదు. ఓకే, సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ రామ్ గారు? అంటే లైక్ ఫస్ట్ ఫిలింలో యూ గట్ ద ఆపర్చునిటీ, తెలుగు నేర్చుకొని వచ్చి యూ డూయింగ్ యూ పర్ఫార్మింగ్ అని కనిపిస్తుంది స్క్రీన్లో కూడా. సో సెట్స్లో అంతా హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ రామ్ గారు కానీ రాజ్ తరుణ్ గారు కానీ? 1 year బిఫోరే నాకు వర్క్ షాప్ స్టార్ట్ చేశారు. లంగా వండి వేసుకొని రా అమ్మ, ఇంకా అలవాటు చేసుకో, చాలా వర్క్ షాప్ చేసాం. అండ్ సెట్లో కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సార్కి లెగ్ ఫ్రాక్చర్ అయినా కూడా పరిగెట్టుకుంటూ వచ్చి నాకు సీన్స్ చెప్పేవారు. అండ్ చాలా చాలా స్ట్రగుల్ చేశారు సార్, అండ్ కష్టపడ్డారు. అండ్ మాకు కూడా అందరికీ నేర్పించారు. అంటే హాసినికి క్రియేట్ చేసిన రామ్ సార్. ఓకే. అండ్ రాజ్ తరుణ్తో కూడా చాలా మంచిగా అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ మంచి డైలాగ్స్ చెప్పేవారు. తన టైమింగ్ నా టైమింగ్ కొంచెం మ్యాచ్ అయ్యేది కాదు ముందు, తర్వాత నేర్పించారు. తను ఆల్రెడీ చేశారు కదా నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. సో చాలా హెల్ప్ చేసేవారు, ఫన్నీగా ఉండేవారు. అంటే ఛాలెంజింగ్ అనిపించిండేనా రోల్ ఫస్ట్ టైం? చాలా 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 ఛాలెంజింగ్గా ఉంది. కానీ మీరు చెప్తుంటే డైరెక్టర్ గారు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారో అనిపిస్తుంది. లెగ్ ఫ్రాక్చర్ అయినా కూడా డెడికేషన్. అంటే లైక్ ఏమైంది, హౌ డిడ్ హ్యాపెన్? ఇట్స్ యాక్చువల్లీ వీ స్టార్టెడ్ దిస్ యాజ్ అ స్మాల్ ఫిల్మ్. ఒక చిన్న ఫిల్మ్, ఒక మంచి సినిమా చేద్దామన్న ఉద్దేశంలో స్టార్ట్ చేసాము. గోయింగ్ ఆన్ స్లోలీ ఇది చాలా పెద్ద ఫిల్మ్ లాగా మారిపోయింది. హీరో గారు ఆయన అద్భుతమైన నటనతో పాటుగా మనకి ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ గారు, బ్రహ్మానందం గారు, రాజా రవీంద్ర గారు, బ్రహ్మాజీ, ప్రవీణ్, ఒకళ్ళని మించిన ఒకళ్ళు చాలా పాత్రల్లో ఒదిగిపోయి చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ ఫిల్మ్లో. సో ఇంత పెద్ద ఫిల్మ్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎలా జరుగుతుంది అంటే బడ్జెట్ కూడా మన కన్స్టెంట్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. సో ప్రొడ్యూసర్స్ మీద భారం పడకూడదు. సో ఏంటంటే దానివల్ల ఏంటంటే కొంచెం మేము ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. అన్ఫార్చునేట్గా నాకు మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి లెగ్మెంట్స్ తగ్గిపోయింది. కానీ షెడ్యూల్ ఉంది, హీరో గారి డేట్లు లేవు, మళ్ళీ లేట్ అయిపోతుంది. సో ఇంకా వేరే దారి దొరకలేదు. సో బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నౌ. బట్ ఆ టైంలో ఏంటంటే కొంచెం ఇబ్బంది పడటం వాస్తవం. బట్ అందరి సహకారాలు, మా ప్రొడ్యూసర్స్ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. దాంతోపాటుగా నా డైరెక్షన్ డిపార్ట్మెంటు ఆ విషయం అర్థం చేసుకొని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా నా పనిని వాళ్ళు షేర్ చేసుకుంటా, ఆర్టిస్టులు కూడా ఎంతో అర్థం చేసుకొని అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి ఫిల్మ్ని చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా ప్రేమగా చేసిన ఫిల్మ్ అండి. క్యారెక్టర్స్ అంతా నచ్చినాయి కాబట్టి ఆ కాస్టింగ్ జరిగిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ అంటే లైక్ కాస్టింగ్ చాలా మందికి అవాక్ అనిపించింది. అంటే చాలా సీనియర్ యాక్టర్స్. సో రమ్యకృష్ణ గారిని చూసినప్పుడు అయితే నాకే అరే రమ్యకృష్ణ గారు ఎప్పుడు వచ్చారంటే లైక్ ఒక కంబ్యాక్ రమ్యకృష్ణ గారికి అలాంటి రోల్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పుడు ఏమన్నారు రమ్యకృష్ణ గారు? సో అండ్ యాక్చువల్లీ వన్స్ మనం పెద్ద యాక్టర్స్ని రమ్యకృష్ణ గారు కానివ్వండి, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక కథ చెప్తున్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ దేర్ చెక్ లిస్ట్ ఉంటుందండి. అసలు ఏంటి ప్రొడక్షన్ హౌస్ ఏంటి, ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, ఈ కథ ఏంటి, ఈ కథలో నా క్యారెక్టర్ ఏంటి, అసలు నిజంగానే నేను ఇది నిజంగా నా కోసమే ఉంది, అది నేనే చేయాలా ఇది, లేకపోతే ఎవరైనా చేయడానికి, ఇలా వీళ్ళు చాలా ఆలోచిస్తారండి. ఒకసారి నేను అప్రోచ్ అయ్యి వాళ్ళని ఒకసారి కథ వినండి మేడం అని చెప్పు, లేకపోతే సినాప్సిస్ పంపించి స్టోరీ వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది అని పంపించడం, దే జస్ట్ సో సర్ప్రైజ్డ్. ఒక చిన్న దాంట్లో ఇంత మంచి కథ, ఇంతవరకు ఎప్పుడు రాని కథ, ఇన్ని ఇమోషన్స్ ఇంత పర్ఫెక్ట్గా సెటప్ చేసుకున్నాను. దే యాక్చువల్లీ దే ఇంప్రెస్డ్ ఎ లాట్ యాక్చువల్లీ. సో వాళ్ళు కూడా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా నాకు చెప్పింది అదే, యాక్చువల్లీ మేము ముందు ఊహించలేదు అని. తర్వాత సెట్స్లో కూడా మేము అలానే ఎట్లా అయితే రావాలనుకున్నామో, సినిమా ఎలా అయితే ఊహించామో ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ అలానే తీసుకున్నాము. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. చిన్న ప్రొడక్షన్ హౌస్ అయినా కూడా, కొత్త ప్రొడక్షన్ హౌస్ అయినా, ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్ ఆఫ్టర్ ఆల్.
అయినా కూడా వాళ్ళకి అర్థమైంది, అరే కొత్తగా చేస్తున్నారు, వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలి అని. వాళ్ళు ఎక్కడ టైం చూసుకోకుండా ఎంత లేట్ అవుతున్నా వాళ్ళు ఫస్ట్ టేక్లోనే ఓకే చేస్తూ ఉండటం, ఇలా అయితే బాగుంటుంది నాతో డిస్కస్ చేస్తూ చేయటం, ఇంప్రవైజేషన్స్ చాలా బాగా వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండటంతో నా పని చాలా వరకు ఈజీ అయిపోయింది. సో రేపు ఫిల్మ్లో చూస్తే వీళ్ళందరూ పర్ఫెక్ట్గా ఎంత నీట్గా పర్ఫామ్ చేశారు, ఎంత సీరియస్గా ఎంత కావాలో అంత పర్ఫామ్ చేశారు అంటంలో కేవలం అది వాళ్ళ దే ఆర్ లెజెండ్స్ అండి. దట్స్ కంప్లీట్లీ దేర్ ఆల్వేస్ లెజెండ్స్ అని చెప్పొచ్చు. దట్స్ గోస్ టు దేర్ క్రెడిట్, ఇట్స్ ఆల్ దేర్ క్రెడిట్ అండి. అలాంటి అంటే లైక్ కంబ్యాక్ లాంటి ఒక మంచి పవర్ఫుల్ రోల్ అంటారా రామకృష్ణ గారిది కూడా అయితే? రామకృష్ణ గారిది ఓన్లీ ఒక పవర్ఫుల్ రోల్తో పాటుగా ఒక మదర్ ఎలా ఫీల్ అవుతారు, ఒక కంపెనీ ఒక CEO ఎలా ఫీల్ అవుతారు, ఆవిడ పాత్రలో 4-5 ఇమోషన్స్ని పర్ఫెక్ట్గా ఒక కంటి చూపుతోనే ఆవిడ ఎక్స్ప్రెస్ చేయగలిగిన గొప్ప నటి అండి ఆవిడ. మనం కొంచెం చెప్తే చాలు మనకి ఏం కావాలో పూర్తిగా అర్థం చేసుకొని మనం అనుకున్న దానికన్నా ఇంకా 50% ఎక్కువ ఇచ్చే మంచి ఆర్టిస్ట్ ఆవిడ. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు వర్క్ విత్ ఆల్ దీస్ లెజెండ్స్. ఓకే. సో అంటే లైక్ ఫస్ట్ మూవీలో యూ గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ ఇలాంటి సీనియర్ యాక్టర్స్ తోటి. సో మీకుండే నా సీన్స్ రామకృష్ణ గారితో ఏమైనా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేనా? మ్యామ్తో నాకు సీన్స్ లేవు, కానీ మ్యామ్ షూట్ ఉన్నప్పుడు మాత్రం నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, చూడడానికి వెళ్ళాను. అంటే కళ్ళతో యాక్టింగ్ చేసేస్తారు మ్యామ్, అండ్ మొత్తం సైలెంట్ అయిపోతుంది, పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది మ్యామ్ ముందు అంతా. అండ్ నాకు ప్రవీణ్ గారితో ఉన్నాయి, అండ్ రాజ్తో ఉన్నాయి, అండ్ బ్రహ్మానందం సార్తో ఉన్నాయి. అసలు బ్రహ్మానందం గారు అసలు చూస్తేనే అంటే లైక్ స్క్రీన్ మీద కనిపిస్తేనే విజిల్స్ వస్తాయి బ్రహ్మానందం గారి. సార్తో ఉన్నాయి నాకు కొన్ని సీన్స్, కానీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. సో బ్రహ్మానందం గారితో ఏమన్నా లెర్నింగ్ ఉండేనా? మాట్లాడారా ఏమన్నా? మాట్లాడాం. ఫస్ట్ అంత ఫనీ అయింది, తర్వాత సీరియస్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత సీరియస్ అయితే ఫస్ట్ నేను చాలా భయపడ్డాను. అందరు నాకు షూట్లో చాలా ఇది చేశారు, సార్ వచ్చారు నీకు ఇంకా తెలియదు ఎలా ఉంటుంది అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారు, హాసిని గారు ఇక్కడికి వచ్చి కూర్చోండి అలా ఇలా. ఇంకా నేను అక్కడ కూల్ అయిపోయాను, నేను పక్కన వెళ్ళి కూర్చున్నా కదా. సో అది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే. సో బ్రహ్మానందం గారు అసలు రీసెంట్గా ఎక్కువ మూవీస్లో కూడా కనపడట్లేరు. ఈ మూవీలో పర్టికులర్గా ఈ రోల్కి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏమంటారు? సో బ్రహ్మానందం గారు ఈజ్ లైక్ ఎ డైమండ్ అండి, ఈజ్ లైక్ జస్ట్ లైక్ కోహినూర్ డైమండ్. ఆయన ఒక నిధి లాంటి వాడు. ఆయన కరెక్ట్గా జాగ్రత్తగా వాడుకుంటే అసలు సినిమా మొత్తాన్ని నేను ఒక్కడే ముందుకు తీసుకెళ్ళిపోయి అంత ఫన్ని క్రియేట్ చేయగలుగుతారు. సో బ్రహ్మానందం గారికి నాకు పర్సనల్ ర్యాపో ఉండేదండి ఫస్ట్ నుంచి కూడా. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. మేము ఇంతకుముందు ఆయన ఇంట్లో ఎక్కువ కలిసేవాళ్ళం, ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. హీ న్యూ మీ సో గుడ్ అనమాట. సో హీ ట్రస్టెడ్ మీ అలాట్, ఇది మంచి సినిమా చేస్తాడు, మంచి కథ రాసుకుంటాడు అని. సో ఎప్పుడైతే నేను కథ రాసుకున్న తర్వాత ఆయనకి కోసం ఆయన దీంట్లో ఒక క్యారెక్టర్ ఆయనైతే చాలా బాగుంటారని చెప్పి ఆయనకి చెప్పడం, ఆయన దాన్ని చాలా బాగుందిరా మనం చేద్దాం అనుకోవడం, ఊరికి అట్లా అనుకొని వచ్చారు. కానీ ఎప్పుడైతే అది చిన్న ఒక 4-5 సీన్లు అయినా కూడా ఆయన దుమ్ము దులిపేశారండి. అసలు ఆయనకి నా మీద ప్రేమ అయి ఉండొచ్చు, ఆ పాత్ర కొత్తగా అనిపించి చేయించుండొచ్చు, కానీ మనకి థియేటర్లో ఆయన వచ్చే సీన్స్ జనాలు కేకలు పెట్టేస్తారు, అంత అద్భుతంగా నటించారు. సెకండ్ హాఫ్లో ఒక సీన్లో అయితే మొత్తం థియేటర్ ఊగిపోతుంది నవ్వి. సో బ్రహ్మానందం గారికి అలాంటి డిఫరెంట్ రోల్ రాయగలిగారంటేనే ఆ రోల్ ఏదో స్పెషాలిటీ ఉందని చెప్పొచ్చు. సూపర్ గుడ్ రోల్ అది. ఈజ్ ఏ వర్సటైల్ క్యారెక్టర్స్ ఎన్ని చేశారు అసలు ఆయన. కరెక్ట్. ఓకే. అండ్ మీమ్స్ బాగా వాడుతున్నారా మూవీస్ లో? అంటే ట్రైలర్ లో కూడా మీమ్ వాడారు. ఎంత ట్రెండింగ్ మీద వెళ్ళాలి మనం. ఎప్పుడు కథలు ఎప్పుడైనా సరే, కథ ఎప్పుడు నార్మల్గా ఎక్కడో చోట మనకి తెలిసిన కథలానే ఉంటాయి. మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ వీ కాంట్ బ్రింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ స్పేస్ యాక్చువల్లీ. సో మనకు తెలిసిన కథలానే ఉండాలి, మనకు తెలిసిన పాత్రలాగా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే మీమ్స్ ట్రెండ్ బాగా నడుస్తూ ఉంది. సో ఈ యూత్ని మనం అట్రాక్ట్ చేయాలి అంటే వాళ్ళు ఎక్కడ కనెక్ట్ కావాలి, సినిమాతో కథతో పాటుగా సీన్స్కి మాటలు కూడా కనెక్ట్ అయితేనే వాళ్ళు ఫిల్మ్ అంతా ఉంటారు. ఇప్పుడు ఒక 2 గంటలు 2.5 గంటలు ఆడియన్స్ థియేటర్లో కూర్చోవాలి అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు. ఒక్కొక్క ఏజ్ గ్రూప్, ఇప్పుడు మన మదర్స్కి ఏంటంటే సెంటిమెంటు, లవ్ అవి ఇష్టం ఉంటాయి. ఇప్పుడు యంగ్స్టర్స్కి ఎలా ఉంటుందంటే కొంచెం సెటైర్స్, రొమాన్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. పిల్లలకి ఏంటంటే కామెడీ ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. సో వీళ్ళందరికీ తగ్గట్టుగా ఒక కథను తయారు చేసుకున్నప్పుడు అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టుగా చూసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా ఈ మీమ్స్ ట్రెండ్ ఏంటంటే టు అట్రాక్ట్ ది youngsters and as well as which suits to the scene actually. ఏ పాత్ర మాట్లాడితే అది పర్ఫెక్ట్గా సింక్ అవుతుందో అలాగా తయారు చేసుకొని జాగ్రత్తగా తయారు చేసుకొని ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే.
సో మీరు అన్నారు కదా అంటే లైక్ అంటే రాజ్ తరుణ్ గారు ప్రమోషన్స్కి రాలేకపోతున్నారు బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ అని. సో అంటే ఈ ఇష్యూస్ వల్ల మూవీకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందంటారా? అంటే లైక్ యా అంటే యాక్చువల్లీ ఆయన ప్రమోషన్స్లో ఉంటే చాలా బాగుండేది. 100% ప్రమోషన్స్ మీద ఆయన లేని లోటు 100% ఉంది. కానీ ఫిల్మ్ మీద మేము కూడా ఇంపాక్ట్ ఉంటుందేమో అని ఫస్ట్లో కొంచెం భయపడ్డాం. కానీ మేము టీజర్స్ ట్రైలర్స్ రిలీజ్ చేసిన తర్వాత వీఆర్ హ్యావింగ్ 10 times more పాజిటివిటీ ఫ్రమ్ ది ఆడియన్స్ యాక్చువల్లీ. ఓకే, అంటే పాజిటివ్గా ఇంపాక్ట్ అయిందంటారు. పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మాకు ఆడియన్స్ అందరూ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీ ఫిల్మ్స్, మీ ట్రైలర్స్ కానివ్వండి, సాంగ్స్. సో దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ అనిపించింది మాకు. సో దట్స్ వై సో యా దిస్ ఈస్ ద టైమ్ అని దెన్ వీ డిసైడెడ్ టు బ్రింగ్ బ్యాక్ ద ఫిల్మ్ టు థియేటర్స్. యా అంటే లైక్ మీ పర్సనల్గా రాజ్ తరుణ్ గారితో 1 year నుంచి ట్రావెల్ చేశా అన్నారు. సో అంటే చాలా ఈ ఒక 1 to 1 అంటే ఒక ఫ్యూ వీక్స్ నుంచి ఇవే కేసెస్ నడుస్తున్నాయి. రాజ్ తరుణ్ గారు, లావణ్య గారు, మధ్యలో శేఖర్, చాలా మంది నడుస్తున్నాయి. అందులో కూడా 1 year నుంచి మేము ఇది చేస్తున్నాము బట్ బయటికి ఇప్పుడు వచ్చింది అంటున్నారు. సో ఈ షూట్ టైమింగ్లో ఎప్పుడన్నా ఇలాంటి ఆబ్స్టికల్స్ వచ్చాయా లావణ్య గారి నుంచి కానీ, లేకపోతే ఏమన్నా? వీ నెవర్ నో ఆల్ దీస్ థింగ్స్ అండి. మేము అసలు అందరితో పాటుగా నేను షాక్ అయిపోయాను. అసలు హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్ అనిపించింది. సచ్ అ కంఫర్టబుల్ గాయ్, సచ్ అ సపోర్టెడ్ గాయ్, వెరీ ఫ్రెండ్లీ అండి. మేమిద్దరం ఇంకా ఫ్రెండ్స్ లాగా డార్లింగ్ అని పిలుచుకునేవాళ్ళు నేను రాజ్ తరుణ్ గారు. సో ఆయనకు ఒక సిచ్యువేషన్ చెప్పిన ఒక్కోసారి 6 గంటల నుంచి షూట్ 10 గంటల వరకు వెళ్ళినా ఆయన బాగా అర్థం చేసుకునేవాళ్ళు. షూట్ జాగ్రత్తగా జరగడానికి ఏమేమి అవసరం ఆయన మాకంతా హెల్ప్ చేసేవాళ్ళు. బికాస్ ఆయన ఒక 20 films చేసిన హీరో. హీ హాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో ఆయన ఎక్స్పీరియన్స్ మాకు ఉపయోగపడింది. కానీ షూట్లో వేరే డిస్టర్బెన్సెస్ అతని వైపు నుంచి ఎప్పుడు మాకు కలగలేదండి. ఫ్రెండ్స్ రావడం కానీ, వేరే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రావడం కానీ ఎప్పుడు షూట్లో ఎప్పుడు లేదు, ఎప్పుడు జరగలేదు ఆయన. పైగా మేము షూట్ అంతా దాదాపుగా 80% రాజమండ్రి చేసాం. రాజమండ్రి దాని చుట్టూ పరిసర ప్రాంతాలు చేయటం, ఎప్పుడు ట్రావెలింగ్ చేయటం అంతా ఎక్కువ ఉండేది బాగా. సో కాబట్టి ఎవరు షూట్కు రావడం లేకపోతే కనుక షూట్ చూడటానికి వచ్చి కూర్చోవడం ఆయన వైపు నుంచి అయితే ఎవరు ఎప్పుడు జరగలేదు ఈ షూట్ టైంలో. సో మీ పర్సనల్గా అంటే రాజ్ తరుణ్ గారు మీరు ట్రావెల్ చేశారు కాబట్టి మీరు చెప్పండి హాసిని గారు. సో డస్ రాజ్ తరుణ్ గారు డిజర్వ్ ఆల్ దిస్? అంటే ఏంటి మీ ఒపీనియన్లో అబౌట్ హిజ్ క్యారెక్టర్ కానీ, యాజ్ యూ ట్రావెల్ విత్ హిమ్ పర్సనలీ కూడా కాబట్టి? సో ఈ క్యారెక్టర్కి ప్రాపర్ సెట్ అయ్యారు. అంటే పురుషోత్తముడు మూవీ అండ్ ఈ క్యారెక్టర్కి సెట్ అయ్యారు. అండ్ ఫస్ట్ థింగ్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే తను చాలా కష్టపడతాడు, చాలా కష్టపడతాడు. మాకు ఎప్పుడు 202 కాల్ షీట్ అది చాలా ఉంటాయి కదా. సో చాలా కష్టపడతాడు. ఫైట్స్ అయినా అని చాలా అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది తనతో. అండ్ యాజ్ అ పర్సనల్గా కూడా తను అందరితో ఫన్నీగా మాట్లాడతారు. సెట్లో చాలా బాగుంటారు. అండ్ మాకు ఏం వినపడలేదు బయట నుండి. యాక్చువల్లీ సెట్లో అందరితో బాగుంటారు, అందరికీ అడుగుతారు. సో బాగుంటారు సెట్స్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఈ న్యూస్ వచ్చాక అంటే మీ దగ్గరికి మీరు మళ్ళీ పర్సనల్గా ఎప్పుడైనా మాట్లాడారా దీని గురించి? లేకపోతే ఏంటిది దీనివల్ల మూవీ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, లేకపోతే దీన్ని మనం సాల్వ్ చేద్దామా? పర్సనల్గా మీరు అంటే మీరు డార్లింగ్ అని కూడా పిలుచుకుంటారంటే ఒక మంచి బాండ్ అయితే ఉందంటారు కదా. సో మీ తరపున ఏమైనా సపోర్ట్ చేయాలి అని అనిపించిందా? చేశారా ఒకవేళ చేసి? సిండి ఎట్ ది ఎండ్ ఆఫ్ దట్స్ ఇస్ పర్సనల్ ఇష్యూ. అది బయట వాళ్ళు మనం జడ్జ్ చేయలేము. అసలు ఏం జరిగిందని చెప్పి మనం అడిగి దాని నుంచి మనం యూ కాన్ జడ్జ్ వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. ఏదైతే జరగాలో జరుగుతూ పోతూ ఉంటుంది. ఆయన పర్సనల్ ఇష్యూ కాబట్టి దట్స్ హిస్ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు సాల్వ్ దాట్ వన్. సో మా వైపు నుంచి మేము ఏం చేయగలుగుతామంటే ఆయన ప్రమోషన్స్ వస్తే బాగుంటుంది, రాలేదు కానీ అర్థం చేసుకున్నాం, సరే ఆయన పర్సనల్ ఇష్యూ ఉంది. మేమే అందరిలాగా ఏం కోరుకుంటామంటే త్వరగా రిజల్వ్ చేసుకొని బయటకు వస్తే బాగుంటుంది అనేది తప్ప. సో ఆయనతో పర్సనల్గా ఇది త్వరగా మీరు చేసుకోండి మనం వద్దాము అలాంటి డిస్కషన్ ఏం జరగలేదు. కానీ బట్ నాకు తెలిసింది ఏంటంటే త్వరలోనే ఇదంతా క్లియర్ అయిపోతుంది, పీపుల్ విల్ కమ్ టు నో ద రియల్ ట్రూత్ అని చెప్పడం ఆయన అదొకటి మాత్రం నాతో అన్నారు ఆయన. సో ఇది చాలు, ఇదంతా ఏదైతే ఉందో దిస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ ద గ్యాస్ విల్ గో బ్యాక్. డెఫినెట్లీ మనం ప్రమోషన్స్లోకి వస్తాం. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్స్ బీన్ క్వైట్ బిట్ లాంగ్ టైం. అప్పట్లో చెప్పింది ఏంటంటే ఆయన నేను తప్పకుండా ఇది మొత్తం క్లియర్ అవుతుంది, ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫార్వర్డ్, త్వరలోనే మనం కలిసి చేద్దామన్నారు. కానీ ఈ లోపల మేము ముందుకు రావడం వల్ల ఆయన మాకు ప్రమోషన్స్లోకి అందుబాటులో కలగలేదు. ఆయన చెప్పింది ఏంటంటే వీఆర్ ఆగస్ట్లో రిలీజ్ చేస్తామని చెప్పాము. కానీ మనకు ప్రొడ్యూసర్స్కి ఏంటంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు రిలీజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి కూర్చుంటే పెద్ద సినిమాలు వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఆగస్ట్ 2 రిలీజ్ అవ్వాల్సింది, అదే రోజు హీరో గారిది ఇంకో ఫిల్మ్ వస్తూ ఉంది. సో ఒకే రోజు హీరోది 2 సినిమాలు వస్తూ ఉంటే ఇద్దరికి ఇంపాక్ట్ ఉంటుంది.
సో మేము వెనక్కి జరగడానికి లేదు, వెనక్కి చాలా 10 సినిమాలు ఉన్నాయి. సో తప్పని పొజిషన్లో మేము ముందుకు రావడం జరిగింది. సో దానివల్ల ఆయన అందుబాటులో లేరు. బట్ వీ అండర్స్టాండ్ దట్ సి ఇట్స్ కలెక్టివ్ వర్క్. అందరం కలిసి పనిచేసాం. ఒక మనిషి లేరు మాకు అర్థమైంది. సో మనందరం కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు ఇలా ముందుకు వెళ్ళడం జరుగుతాం. సో కానీ మేమైతే మిస్ అవుతున్నాం అండి రాస్తారని కానీ ప్రమోషన్స్లో అయితే. ఏమైనా వర్చువల్ కాల్ ఏమైనా పాసిబిలిటీ అవుతుందా ఇప్పుడు? దిస్ ఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్ అండి. అయ్యో, ఎందుకంటే ఎనీ రీజన్స్ అంటే లైక్ దట్స్ ద సేమ్ రీజన్ అండి. ద ఇష్యూస్ ఆర్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్. సో హీస్ డోంట్ అందరు కాల్స్ చేస్తా ఉండబట్టి లేకపోతే మన అందరికి సమాధానం, ఐ డోంట్ నో వాట్స్ ఇస్ పర్సనల్ ఒపీనియన్, బట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మేబీ నెక్స్ట్ రేపు మూవీ రిలీజ్ అయ్యాక అప్పుడు మీరు మాట్లాడతారు. హోప్ఫుల్లీ ఆయన బయటకు వచ్చి మళ్ళీ నార్మల్గానే మనతో పాటు ఉండాలని యాజ్ అ ఫ్రెండ్గా కోరుకుంటా ఉన్నాను. ఓకే. సో అంటే లైక్ మూవీ స్టోరీలో మొత్తం అంటే ఇంతమంది క్యాస్టింగ్ చేశారు, ఇంత మంచిగా జరుగుతుంది కాబట్టి వాట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ మీకు కూడా? నాకు యాక్చువల్లీ నేను మోడలింగ్ చేసి వచ్చాను, ఇక్కడ తెలుగు నేర్చుకొని వచ్చాను, కానీ వర్క్షాప్ సార్ దగ్గర చేశాను యాక్టింగ్. అది అక్కడ ఛాలెంజింగ్ అంటే అందరితో చేయడం ఛాలెంజింగ్ అయింది. సీనియర్ వాళ్ళతో చేయడం చాలా ఛాలెంజింగ్ అయింది. వాళ్ళ టైమింగ్, నా టైమింగ్, అండ్ ఒక బండిది నాకు చాలా ఛాలెంజింగ్ అయింది. నాకు అంటే టీవీఎస్ ఇచ్చారు, నాకు 2-వీలర్ రాదు. సో అక్కడ చాలా ఛాలెంజింగ్ అయింది. అది షూట్ స్టార్ట్ అవుతుంది బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందే నాకు జ్వరం వచ్చేది. స్టార్ట్ అయ్యేది వ్యానిటీలో ఎవరైనా వచ్చేసి బండి సీన్ ఉంది, అక్కడే జ్వరం వచ్చేది నాకు. సార్ ప్లీజ్ సార్ ఏదైనా చెయ్యండి సార్, ఈరోజు వద్దు అలా చేసేదాన్ని. చాలా అది కష్టమైంది నాకు. లాస్ట్ నేర్చుకున్నారా బండి? బ్యాలెన్సింగ్ చేయడం నేర్చుకున్నా. ఓకే. సో మూవీ వల్ల మొత్తానికి బండి అట్లీస్ట్ బ్యాలెన్సింగ్ నేర్చుకున్నా. ఓకే. సో ఇంట్లో సెట్స్ లో ఇట్లా ఉండేనా హాస్యం ఫన్? చాలా అమ్మాయికి ఏంటంటే ఏదైనా ఛాలెంజ్ సీన్స్, కొంచెం బండి నడిపే సీన్లు, పెద్ద ఆర్టిస్టులు ఉంటేనే తను కొంచెం నర్వస్ అయ్యేది. మిగతా టైంలో ఇట్స్ అ కేక్ వాక్. షీస్ సో అండర్స్టాండింగ్. ఒక నేను హీరోయిన్ సెట్ మొత్తం మీద ఒక్కతే అమ్మాయి ఉండేది, అయినా కూడా ఆ హీరోయిన్ని నేను అలాంటి ఇమేజ్ ఏమి తన బ్రెయిన్లో ఉండేది కాదు. సో ఎక్కడ పడితే అక్కడ నుంచో పెట్టేసేవాళ్ళం, ఎక్కడ బురదలో పెడితే తిప్పేసేవాళ్ళం, పేడ పిసికేసేసి కళ్ళ ముగ్గులు వేసి అన్ని పనులు చేసేవాళ్ళం. సో ఒక హీరోయిన్ లాగా తను భావించలేదు, మేము కూడా ఒక ఆర్టిస్ట్ లాగానే చూసాం. షీ వర్క్ సో హార్డ్, చాలా హార్డ్ వర్క్ చేశారు. షీ ఇస్ వెరీ డెడికేటెడ్ గర్ల్. సో ఫస్ట్లో ఇనీషియల్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను, కానీ తర్వాత షీ వాజ్ కోపప్ అయిపోయారు, పికప్ అయిపోయి తర్వాత మిగతా అందరితో పాటు చాలా బాగా కలిసిపోయారు. కొన్ని రోజుల తర్వాత నాకు ఆ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఓకే. సో అంత ఫ్లోలో వెళ్ళిపోయారు. సో మరి తెలుగు ఇండస్ట్రీలో యూ వర్కింగ్, మీకు తెలుగు కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అండ్ విచ్ యాక్టర్ యూ వాంటెడ్ టు వర్క్ విత్ ఇన్ ఫ్యూచర్లో? నాని. ఓకే. కలిసారా ఎప్పుడన్నా పర్సనల్? ఓకే. మేబీ ఆఫ్టర్ దిస్ మూవీ నాని గారు హాసిని గారు ఇస్ వెయిటింగ్. ఓకే. సో లాస్ట్లీ టు ఆల్ ద ఆడియన్స్ అవుట్ దేర్, పురుషోత్తముడు ఎందుకు చూడాలి? వై షుడ్ వి కమ్ టు థియేటర్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ పురుషోత్తముడు అంటే ఏం చెప్తాను? ఇంతకుముందు ఎప్పుడు మనం చూడని ఒక రియల్ ఇన్సిడెంట్లో నుంచి తీసుకొని అన్ని భావోద్వేగాలు, అన్ని ఇమోషన్స్ని కలిపి ఒక బంచ్ ఆఫ్ స్టార్ యాక్టర్స్ అందరినీ, లెజెండరీ యాక్టర్స్ అందరినీ ఒక స్క్రీన్ మీద, ఒక సినిమాలో బ్యూటిఫుల్ మ్యూజిక్ వింటా, మంచి బ్యాక్గ్రౌండ్, మంచి లిరిక్స్ వింటా, మనం చాలా రోజులైందిరా బాబు ఇలాంటి సినిమా చూసి అనే ఒక మంచి ఫీలింగ్తో బయటకు వస్తారండి. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. రేపు జూలై 26వ తారీఖున థియేటర్స్ రిలీజ్ అవబోతోంది. డెఫినెట్లీ ఒక పెద్ద మంచి కథని ఒక మనకు బాగా తెలిసిన హీరోతో చేస్తే ఎంత కొత్తగా ఉంటుందో ఈ సినిమా అంత కొత్తగా ఉండబోతాం. ఓకే. సో హాసిని గారు మీ మాటల్లో కూడా లాస్ట్లీ టు ద తెలుగు ఆడియన్స్, ఎందుకంటే ఒక్కసారి తెలుగు ఆడియన్స్కి నచ్చేస్తే దే విల్ ఓన్ దెమ్ పర్సనల్గా. జూలై 26కి రిలీజ్ అవుతుంది. ఒక పురుషోత్తముడు రాసిన కథ ఒక పురుషోత్తముడితో రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ తప్పకుండా చూడాలి, విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఒక కొత్త హాసినికి చూడాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ లాట్. ఓకే. సో చూసారు కదా, పురుషోత్తముడు అయితే రేపు రిలీజ్ కాబోతుంది. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అద్భుతమైన క్యాస్టింగ్ తోటి, అద్భుతమైన ఎమోషన్స్, డ్రామా, వాల్యూ, అది కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ తోటి అయితే ఈ మూవీ రాబోతుంది. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.